అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 28వ తేదీన శుక్రవారం రోజున మీనరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీనరాశి వారు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీయానం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఉద్యోగ సమస్యలు, ఇటువంటి ఏ సమస్యకైనా కానీ రోజుల్లోనే పరిష్కార మార్గం దొరకబడను. శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం కోసం 9730895167 గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయి చూడండి. మీరు మంచి పరిష్కార మార్గాన్ని పొందిన వారవుతారు. ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడను. నమ్మకంతో ఒకసారి కాంటాక్ట్ అయి చూడండి. 9730895167. ఏదైనా సంబంధం ఉన్నటువంటి ఒక పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి ప్రవేశించేటటువంటి సూచనలు అయితే ఈ రోజున బలంగా కనిపిస్తున్నాయి. మీరు మర్చిపోయామని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలో మాటలాగిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరం అయిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు. వారిప్పుడు మరలా ఆ వ్యక్తి మీ జీవితంలోకి అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతో వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పుని ఏదైనా సరిచేసుకోవడానికే వస్తున్నారా? లేదంటే వారి వ్యక్తిగత అవసరాల కోసం మరలా మిమ్మల్ని సంప్రదిస్తున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పూర్తిగా ఇప్పుడు నేను చెప్పే మాటలను ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ అనేది, అది కూడా ఒక పాత వ్యక్తి నుండి ఊహించని విధంగా ఒక మధ్య వ్యక్తి నుండి వచ్చేటటువంటి సమాచారం, అనుకోకుండా జరిగేటటువంటి ఒక కలయిక మీ ఆలోచనలను ఈ రోజున పూర్తిగా మార్చే అవకాశాలు కలిగిస్తుంది. మరి ఆ వ్యక్తి తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం, అంటే మీ ప్రేమ జీవితం, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాల ప్రభావాలను చూపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మీ యొక్క మంచితనాన్ని కొంతమంది ఎందుకు బలహీనతగా తీసుకుంటున్నారు, గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తులు ఇప్పుడు మరలా ఎందుకు మీకు మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో దూరాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు, అసలు ఈ రోజున గ్రహ ప్రభావాలు మీ కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ధనం, ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి. మరి శుభ ఫలితాల కోసం మీరు ఈ రోజున చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, చిన్నపాటి పరిహారం ఏంటనేది కూడా తెలుసుకోండి. ఈ రోజున మీ రాశికి సంబంధించినటువంటి ముఖ్యమైన గ్రహ మార్పులు, రాబోయేటటువంటి అవకాశాలు, పరిహారాలు ఈ విధంగా అయితే ఉన్నాయండి. మరి ఒక పాత వ్యక్తి నుండి మీకు వచ్చేటటువంటి ఫోన్ కాల్ అనేది చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఒక మెసేజ్ కానీ, లేదంటే ఒక మధ్య వ్యక్తి నుండి కలయిక కానీ మీకు ఈ రోజున కలుస్తుంది. అంటే అనుకోకుండా కలయిక కానీ జరుగుతుంది, లేదా వారి గురించి ఏదైనా ఒక సమాచారం ఈ రోజున మీకు చేరుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు గతం కేవలం జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావడం అని చెప్పి గుర్తుపెట్టుకోకండి. మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి ఏదైనా ఒక స్పష్టత ఇవ్వడానికి, ఒక బంధానికి మరొక అవకాశం ఇవ్వడానికి, లేదా ఆ వ్యక్తి నిజ స్వరూపాన్ని ఈ రోజున మరలా ఎక్కువగా మీరు తెలుసుకోవడానికి పరిస్థితులు అనేవి ఈ విధమైనటువంటి మార్పును చూపిస్తున్నాయి. మరి ఆ పాత వ్యక్తి ఎవరు? వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి? వారి రాక మీ జీవితానికి మంచిదా, లేదంటే మరో పరీక్షకు ప్రారంభమా? ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజున మీ మనసుపై సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసే అవకాశం ఉంది. సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఈరోజు మీకు గుర్తొస్తుంది. ఇంట్లో పాత వస్తువులు చూస్తున్నప్పుడు ఒక జ్ఞాపకం రావచ్చు. పాత ఫోటో మీకు అనుకోకుండా కనిపించవచ్చు. ఫోన్లో ఏదైనా వెతుకుతున్న సమయంలో పాత సందేశం మీకు కనిపించవచ్చు. మీకు తెలిసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మరలా మీతో రిపీటెడ్గా ఆ చర్చను గురించి మాట్లాడచ్చు. ఇవన్నీ మీ మనసును కొంత వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సంతోషాలకు, కుటుంబాలకు ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు. అందుకే మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా కూడా మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు మీ పక్కన లేకపోతే మీకు ఏదో లోటుగా ఉన్నట్లుగా భావిస్తారండి. మీకు డబ్బు మాత్రమే ఆనందాన్ని ఇవ్వదు. మీ మాటను అర్థం చేసుకునే వ్యక్తి, మీ కష్టాన్ని గుర్తించే మనిషి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడూ కూడా తపన పడుతూ ఉంటారు. అయితే ఈ రోజున గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం మరలా మీ ముందుకు వచ్చే అవకాశంగా కనిపిస్తుంది. అది ప్రేమ బంధం కావచ్చు, లేదా జీవిత భాగస్వామి బంధం కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవడం కాదు, కొన్ని సందర్భాల్లో వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చండి. మీతో మాట్లాడాలా వద్దా అనే సందేహంలో వెనకడుగు వేస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ఒక ధైర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రోజున గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి
గురించి మీకు సమాచారం వస్తుంది. అయితే కుటుంబం లేదా స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం అనేది ఈ రోజున మీకు గుర్తుకొస్తుంది. అలాగే మీ మనసు కూడా సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడాలని అనిపించినా మొదటి అడుగు ఎవరు వేయాలి అనే ఆలోచన మీకు వస్తుంది. అయితే ఈ విషయంలో మీరు సాయంత్రంలోపు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఊహించినటువంటి మాట వింటారు, లేదా ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి ఉద్దేశం కొంతవరకు మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్త అవసరం. గ్రహ ప్రభావం మీ జీవితంలో చాలా అవకాశాలను ఈ రోజున తీసుకురాబోతుంది. అయితే నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలండి. ఒక వ్యక్తి తిరిగి వచ్చారని గతంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశారని జీవితాంతం కూడా వారిని దూషించవలసిన అవసరం లేదు. వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, వారు అసలు మీ జీవితంలోకి రావడానికి కలిగినటువంటి కారణం ఏమిటి, వారి రాక వల్ల ప్రశాంతత ఏదైనా ఉందా, లేదా మరలా ఏదైనా గందరగోళాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారనేది కొంచెం గమనించుకోండి. మీ జీవితాన్ని కనుక గమనిస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఈ రోజున కనిపిస్తుంది. మీరు ఒక వ్యక్తిని మీ మనిషి అని చెప్పి నమ్మితే అంత త్వరగా ఎవరిని వదులుకోలేరు. అలాగే బయటకు మాత్రం ధైర్యంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. ఎవరైనా దూరం అయితే ఏది పట్టనట్లుగా మీ పనులు చేసుకుంటూ ముందుకెళ్తారు. కానీ మనసులో మాత్రం ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారు, నేనేం తప్పు చేశాను, ఒక్కసారైనా నాతో మాట్లాడితే బాగుండని చెప్పి చాలా రకాలుగా పదే పదే ఆలోచనలు చేస్తుంటారు. ఇది మీ ప్రత్యేకమైనటువంటి స్వభావానికి కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి. మీకు బంధాలంటే ఇష్టం, బంధాల పేరుతో గొడవలు చేయడం అయితే ఇష్టం ఉండదు. మీకు ప్రేమ కావాలి, స్వచ్ఛమైన ప్రేమ కావాలి, అంతేకాకుండా ప్రశాంతత కూడా కావాలి. ఎవరైనా మీతో కోపంగా మాట్లాడితే మీరు వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం మౌనంగా ఉంటారు. కానీ ఆ మౌనాన్ని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు అర్థం. ఎదుట ఎక్కడ ఏది మాట్లాడితే ఎక్కడ గొడవ జరుగుతుందని చెప్పి చాలా సందర్భాల్లో బంధాలు చెడిపోకూడదనేటటువంటి ఒక నమ్మకంతో మీరు వెనకడుగు వేస్తారు. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా ఒక అవకాశం ఇద్దాంలే అని చెప్పి అనుకుంటారు. కానీ ఇదే అలవాటు గతంలో కూడా మీ జీవితంలో ఒక మంచి వ్యక్తిని మిమ్మల్ని దూరం చేసే విధంగా గురి చేసింది. మీరు ఎప్పటికీ కూడా ఏ రోజుకి కూడా న్యాయపరంగా ఎవరికీ కూడా అన్యాయం చేయలేదండి. ఏదైనా కానీ ఎవరైనా తప్పు చేసినా వెంటనే క్షమించేస్తారు. అయితే ఆ కారణంగా ఏంటంటే మీ విలువ ఎదుటి వ్యక్తులకు పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎవరు ఏంటనేది మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులు తెలుసుకున్నారు. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని భరించే స్థితిలో అయితే ఇప్పుడు లేరండి. కాలం మీకు చాలా రకాల గుణపాఠాలను ఇప్పటికే నేర్పించేసింది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు, కొంతవరకు అయితే ఇప్పటి వరకు అర్థం చేసేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా, మీరు మారుతున్న సమయంలోనే గతంలో దూరమైనటువంటి ఒక వ్యక్తి మరలా మీ వైపుకు రావడం అనేది చాలా గమనార్హం. మరి వారు మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోతుంది. మరి ఈ సమయంలో వారి నుండి మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, లేదంటే మధ్య వ్యక్తి నుండి మీకు ఏదైనా కానీ ఒక సమాచారం రావచ్చు. మరి తిరిగి మరలా ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించాలా వద్దా అనేది మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మీకు ఈ రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఒక పాత పరిచయం మీ జీవితంలో మరలా ఒక కొత్త కదలికను తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఈ రోజున మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడేటటువంటి భావాన్ని మీరు పెంచుకుంటారు. అదే విషయాన్ని కోపంతో మాట్లాడకుండా కొంత అవగాహన తెప్పించే విధంగా ఆలోచనలు చేస్తారు. ఇలా రకరకాలుగా మీ ఆలోచన విధానం కొత్తగా ఉంటుంది. కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే గతంలో జరిగినటువంటి గందరగోళ విషయాల గురించి ఈరోజు చర్చలు జరగవచ్చు. కాబట్టి మీరు ఎక్కడా కూడా కోపంతో కాకుండా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి. పాత విషయాన్ని ఎవరైనా ఏదైనా కుటుంబ వ్యక్తుల్లో గుర్తు చేసినప్పుడు దానిని జరిగిందేదో జరిగిపోయిందని చెప్పి సున్నితంగా మాట్లాడడం, అంతవరకు ఆ మాటలను కట్ చేయడం లాంటివి చేస్తే అశాంతి, గొడవలు లేకుండా కుటుంబంలో ఈ రోజున చాలా చక్కని ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ రోజున మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అమ్మవారి ముందు ఆవునేతి దీపాలను వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలితో నైవేద్యం చేసి అమ్మవారి గురించి అష్టోత్తరాలు చదువుకోండి. అలాగే ఇక చెప్పాలంటే ఈ రోజున లక్ష్మీనారాయణుల యొక్క దర్శనం అనేది మీకు ఎంతో శాంతిని ఇవ్వబోతుంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి ఆలయాన్ని దర్శించండి. ఇక అలాగే ఈ రోజున డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదే. ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అపార్థాలు ఉండవు. ఒకరి నుండి ఒకరు గౌరవభావంతో అర్థం చేసుకునేటటువంటి మంచి మనసును కలిగి ఉంటారు. ఇక ఈ రోజున ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, ఇంట్లో దీపారాధన చేయడం వలన
ప్రతికూలమైనటువంటి సమయం అనేది మీకు అనుకూలంగా మారుతుంది. అంతేకాదండి, మీ నుండి దూరమైనటువంటి ఒక బంధం తిరిగి మరలా మీ జీవితంలోకి రావడం అనేది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తుంది. కానీ తర్వాత మరలా కుటుంబం కోసం, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని ప్రయాణాలను అయితే ఈ రోజున మానుకోబోతున్నారు. ఈ రోజున సాధారణమైనటువంటి రోజుగా మీకు అనిపించినా ఈ రోజున మీ మనసు చాలా ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉండడం అనేది మీ కళ్ళారా మీరు చూస్తారు. మీపై మీరు నమ్మకాన్ని కోల్పోకండి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి, ఈరోజు మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, విధి విధానాలు, దేవతారాధన, అలాగే సాయంత్రం ఈ రోజున తప్పకుండా ఇంట్లో పెద్దవారితో మీకు దిష్టి తీసివేసుకునేటటువంటి ఒక చిన్న పరిహారం చేసుకోండి. రేపటి వీడియోలో కలుసుకుందాం.